ఒకవేళ యేసే క్రీస్తు అయితే పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల మాట ఏమిటి? అవన్నీ అబద్ధాలు అని చెప్పక తప్పని పరిస్థితి దాపురిస్తుంది కదా అని రకరకాలుగా ఒక పట్టాన సమాధానం చెప్పలేని ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ యేసే క్రీస్తు పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఈయన గురించినవే అనే ఒకే ఒక్క విశ్వాసం మీదనే క్రైస్తవం నిలబడి ఉంది. మనకి ఇన్ని సందేహాలు వచ్చినా కూడా ఈ యేసు క్రీస్తు అయితే అలా జరగాలి కదా, కానీ ఇలా జరిగింది ఏమిటి అని ఇన్ని సందేహాలు వచ్చినా కూడా కానీ యేసే పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పినటువంటి ఆ క్రీస్తు అనే ఒకే ఒక్క విశ్వాసం మీదే ఈరోజు క్రైస్తవం అనే మతం విస్తరించింది. క్రైస్తవ మత విశ్వాసం అంతా కూడా ఈ ఒక్క విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. అదేంటి, అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అదే మరి బైబిల్ అంటే ఒకరికొకరు సంబంధం లేని 40 మంది రాసిన పుస్తకాల సంకలనమే బైబిల్.